హైవేస్ నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్డర్ వైజ్ మనం చెప్పుకున్నాం. అత్యధిక మెజారిటీ ఎవరు అండ్ అత్యల్ప మెజారిటీ 175 మాట్లాడుకున్నాం. ఈరోజు నియోజకవర్గాల వారీగానే లోక్సభ నియోజకవర్గాలు అత్యధికం ఎవరు, అత్యల్పం ఎవరు, గెలిచింది ఎవరు. సో ఫస్ట్ విశాఖపట్నం గెలిచింది శ్రీ భరత్. ఇతను వచ్చేసేమో టీడీపీ పర్సన్. ఆపోనెంట్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మి బొత్స, మన బొత్స సత్యనారాయణ యొక్క సతీమణి, వాళ్ళు వైసీపీ. సో మెజారిటీ 5,04,247. సూపర్ అసలు. నెక్స్ట్ గుంటూరు సెకండ్ ప్లేస్లో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని. ఇతనికి సంబంధించి 3,44,695 మెజారిటీ. నెక్స్ట్ అమలాపురం ఎస్ రిజర్వ్డ్, ఇది బాలయోగ్ గారు అబ్బాయి జిఎం హరీష్. ఇతనికి వచ్చినటువంటి మెజారిటీ వచ్చేసి 3,42,196. నెక్స్ట్ శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు. ఇతనికి వచ్చిన మెజారిటీ 3,27,901. నెక్స్ట్ అనకాపల్లి సీఎం రమేష్ బీజేపీ అతను. ఇతనికి వచ్చింది 2,96,530. నెక్స్ట్ విజయవాడ కేశినేని శివనాథ్, ఇతన్ని కేశినేని చిన్ని అంటారు, ఇతను టీడీపీ. ఇతనికి వచ్చింది 2,82,085. నెక్స్ట్ నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీ అతను. ఇతనికి సంబంధించి వచ్చిన మెజారిటీ 2,76,082. 2,76,802. విజయవాడ నర్సాపురం. నెక్స్ట్ విజయనగరం వచ్చేసి అప్పలనాయుడు కలిశెట్టి టీడీపీ. వీళ్ళకి సంబంధించి వచ్చిన మెజారిటీ విజయనగరం 2,49,351. నెక్స్ట్ నెల్లూరు నెంబర్ 10 మెజారిటీ వైజ్ ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి విజయసాయిరెడ్డి మీద గెలిచిన కోయతను 2,45,902. నెక్స్ట్ 11 రాజమండ్రి దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ. ఈమెకు వచ్చిన మెజారిటీ 2,39,139. నెంబర్ 12 కాకినాడ తంగెల ఉదయ శ్రీనివాసు, ఇతన్నే తేజ టీ టైం ఉదయ అంటారు, జనసేన పార్టీ. ఇతనికి వచ్చిన మెజారిటీ 2,29,491. నెక్స్ట్ మచిలీపట్నం బాలశౌరి వల్లభనేని, ఇతను వచ్చేసేమో జనసేన పార్టీ. ఇతనికి వచ్చిన మెజారిటీ వచ్చేసి 2,23,179. నెక్స్ట్ చిత్తూరు ఎస్ రిజర్వ్డ్, ఇది అక్కడ వచ్చేసి దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ. అతనికి వచ్చిన మెజారిటీ వచ్చేసి 2,20,479. బాపట్ల ఎస్ రిజర్వ్డ్ కృష్ణప్రసాద్ తెన్నేటి. ఇతనికి వచ్చిన మెజారిటీ వచ్చేసి 2,08,031. నెక్స్ట్ అనంతపూర్ అంబిక లక్ష్మీనారాయణ వాల్మీకి. ఇతనికి వచ్చిన మెజారిటీ వచ్చేసి 1,88,585. 1,88,555. ఇతను టీడీపీ. అనంతపూర్ అయింది. ఏలూరు పుట్టా మహేష్ కుమార్ టీడీపీ. ఇతనికి వచ్చిన మెజారిటీ 1,81,857. నెక్స్ట్ నర్సరాపేట లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ. ఇతనికి వచ్చిన మెజారిటీ 1,59,729. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తున్నాడే అనిల్ కుమార్ యాదవ్, అతని బ్యాచ్. అతను అక్కడ ఓడిపోయాడు, గెలిచింది లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సరాపేట అని చెప్తున్నా. నెక్స్ట్ హిందూపూర్ బీకే పార్థసారథి టీడీపీ 1,32,427. నెక్స్ట్ నంజాల్ డాక్టర్ బైరెడ్డి శబరి, వచ్చిన మెజారిటీ 1,11,975. నెక్స్ట్ కర్నూలు బస్తిపాటి నాగరాజు పంచలింగాల టీడీపీ. ఇతనికి వచ్చిన మెజారిటీ వచ్చేసి 1,11,298. ఇక రాజంపేట నుంచి పి మిథున్ రెడ్డి వైసీపీ. ఇతనికి వచ్చిన మెజారిటీ వచ్చేసి 76,071. నెక్స్ట్ కడప వైఎస్ అవినాష్ రెడ్డి. ఇతనికి వచ్చిన మెజారిటీ వచ్చేసి 62,695 వైసీపీ. నెక్స్ట్ 24 అరకు ఎస్ట్ రిజర్వ్డ్, అది గుమ్మ తనూజారాణి. ఆమెకు వచ్చిన మెజారిటీ 50,580. నెక్స్ట్ ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ. అతనికి వచ్చిన మెజారిటీ 50,199. లాస్ట్ వన్ తిరుపతి ఎస్ రిజర్వ్డ్ గురుమూర్తి మధ్యల. అతనికి వచ్చిన మెజారిటీ వచ్చేసి
14,569, అతను వచ్చేసేమో వైఎస్ఆర్సీపీ. స్టేట్ మొత్తం మీరు గమనించండి, నేను తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది లీస్ట్లో ఉంది అంటే లాస్ట్ తక్కువ మెజారిటీ వచ్చింది ఎవరు అంటే 5 అనుకుంటే, లాస్ట్ 5 అనుకుంటే అందులో వైసీపీలో ఉన్నారే, వైసీపీలో 4లో ఉన్నారు. ఒక అతను వచ్చేసి ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి. అంటే ఏంటి, ఆల్మోస్ట్ వైసీపీ ఎంపీలు కూడా చావు తప్పి కన్నులు అట్టబోయినట్టే. మీరు నమ్ముతారో లేదో, ఆయా నియోజకవర్గాలలో కూడా అంటే ఈ లోక్సభ నియోజకవర్గం కింద పరిధికి వచ్చి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయే, అక్కడ క్లియర్గా ఫుల్ మెజారిటీ అసెంబ్లీలో టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి వచ్చింది, బీజేపీకి వచ్చింది. బట్ ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూసి ఓట్లు క్రాస్ అయినాయి. బీజేపీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇట్లా ఎంపీ క్యాండిడేట్ ఇటేసి ఉన్నారు. నేను తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోక్సభ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇది అన్నట్టు మెజారిటీ వైజ్ ఆర్డర్లో. ఫస్ట్ వచ్చేసేనేమో వైజాగ్, సెకండ్ వచ్చేసి గుంటూరు, 3 అమలాపురం. లీస్ట్లో వచ్చేసి లాస్ట్ చూసుకుంటే 21st ప్లేస్ వచ్చేసి రాజంపేట, 22nd వచ్చేసి కడప, 23rd వచ్చేసి అరకు, 24th వచ్చేసి ఒంగోలు, 25th వచ్చేసి తిరుపతి అన్నట్టు. సో ఇది డీటెయిల్స్.